బేసికల్లీ భారతదేశము హిందూ సాంప్రదాయాల్ని చాలా గొప్పగా పాటిస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. వాటిలో భాగంగా దక్షిణ భారతదేశంలో లేదా యావత్తు భారతదేశంలో మనకు వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తి, గౌరవం, నమ్మకం. ఆయనతో అంటే తెలుగు సమాజం లేదా దక్షిణ భారతదేశ సమాజం ఏం నమ్ముతుందంటే వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడొద్దండి, వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పులు చేయొద్దండి. ఇది ఎవరి మైండ్ సెట్ ఉంటుందంటే కేవలం మనలాంటి భక్తులు, దూరం నుంచి ఏడుకొండల్ని చూసి దర్శనం చేసుకునేవాడు, పొద్దున నిద్రలేసి ఏడుకొండల్ని కనబడితే చాలు తిరుపతిలో ఉండే కొంతమంది ప్రజానికం, పొద్దున్న లేసి స్వామిని దర్చుకుంటున్నాము, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నామని నమ్మే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని పక్కన పెడితే మరొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొండ మీదనే ఉంటారు, స్వామికి దగ్గరగా ఉంటారు, అధికారంలో ఉంటారు, అక్కడ పనిచేసేవాళ్ళు రోజు అక్కడే ఉంటారు కదా. స్వామి విలువ రోజు రోజుకు వాళ్ళు తగ్గించేసుకుంటారు సైకలాజికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తిరుమల కొండ మీద కొంతమంది ఎంప్లాయీస్ అక్కడ కూర్చొని చేప మాంసం తింటా దొరికారు. అంటే కొండ మీద కూర్చొని ఒక పక్క కూర్చొని పని చేసుకొని అలిసిపోయి చేప మాంసం తింటున్నారు వాళ్ళు. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళు చేసింది పాపం కాదు, అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు. వాళ్ళను ఆ పని చేయకుండా ఆపాల్సిన యంత్రాంగం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత. ప్రతి వాళ్లను రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాళ్ళ తప్పులు చేయకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళల్లో ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే తీసేసే బాధ్యత టీటీడీది. సరే టీటీడీ ఏమన్నా ప్రతి ఒక్కరిని వెతుకుతుందా, పట్టుకుంటుందా అంటే ఇంకా అది బిఆర్ నాయుడు, మన బొల్లినేని రాజగోపాల నాయుడు అలియాస్ బిఆర్ నాయుడు హూ హెడ్స్ TV5 షుడ్ ఆన్సర్ సచ్ క్వశ్చన్స్. ఎందుకంటే మన సమాజం ఎలా ఉంటుందంటే ఏది జరిగినా గత ప్రభుత్వంలోని అధికారులను ప్రశ్నించే దానికి అలవాటు పడ్డాం, కానీ ఇప్పుడు ఎవడున్నాడు, వాడు ఆన్సరబుల్గా ఉన్నాడా అన్న విషయాన్ని కన్వీనియంట్గా మీడియా మాస్క్ చేయగలదు. అది యొక్క మీడియాకు గొప్పతనం. మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే, ఆంధ్ర తెలంగాణ వరకు వచ్చేస్తే. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అన్నయ్య మనకు అంటే, మన భారతదేశంలో తిరుమల లడ్డు దాదాపు 1715 అంటే దాదాపు 400 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమలలో లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. చాలా గొప్పగా దాదాపు 600 మంది పనిచేస్తున్నారు, పోటులో పనిచేస్తారు. చాలా భక్తి శ్రద్ధలతో మనం తింటాము, వాళ్ళు చేస్తారో లేదో మనకు తెలియదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్. కాకపోతే సడన్గా ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు కల్తీ అయ్యింది అని చెప్పాడు. ఆయన ఏ స్థాయికి వెళ్ళారు అంటే, కల్తీ అయింది అని చెప్పేంత వరకు ఆగిపోయి ఉంటే బాగుండేది. బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్, పిగ్ లార్డ్ అంటే జంతు కొవ్వు, ఎక్స్పెషల్లీ ఆవు మాంసము, గేదె మాంసము, పంది మాంసం కలిసిందని బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసింది అని చెప్పడం జరిగింది. ఆయన ఏ ముహూర్తంలో అన్నాడో అంటే ఆయన ప్రధానమైన ఉద్దేశం పొలిటికల్ మైలేజ్, కానీ ఆయన చెప్పాలనుకుంది నేను దేవుడిని పవిత్రంగా చూసుకుంటున్నాను, పాత గవర్నమెంట్ చూసుకోలేదు అని చెప్పాలనుకున్నారు. మేబీ ఆయన టంగ్ స్లిప్ అయ్యారో లేకపోతే ఇంటెన్షనల్గా ఆ టర్మాయిల్ క్రియేట్ చేశాడో తెలియదు, కానీ దేశవ్యాప్తంగా అదొక సంచలనం సృష్టించబడింది. ఇమ్మీడియట్లీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అది ఒక సంస్థ, ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కానీ ఒక సంస్థ విచ్ కెన్ బి ట్రస్టెడ్. ఆ బోర్డుకు సంబంధించి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్, కాఫ్ అనే ఒక సంస్థ ఏం చేసింది అంటే ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? ఫారెన్ ఫ్యాట్స్ ఉన్నాయి అంటే ఏదో ఒక తెలియని ఒక ఫ్యాట్ ఉంది, అది ఏంటి అనేది మనకు తెలియదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, ఇదంతా ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ మాసంలో జరిగింది. ఒక రిపోర్ట్ పట్టుకొని గత ప్రభుత్వం వాళ్ళు నెయ్యి బదులు జంతువుల కొవ్వు కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు ఒక అలిగేషన్ చేశారు. ఈ అలిగేషన్ చేసినప్పుడు నేను కూడా ఫ్రమ్ మై హార్ట్ టెల్లింగ్, నేను నిజం చెప్తున్నాను, నాకు ఎటువంటి ప్రభుత్వాలతో ఎటువంటి అలయన్సెస్ లేకపోయినా నేను చాలా డీప్గా హర్ట్ అయ్యాను. ఒక క్షణం ఆలోచించాను, ఇది నిజమా? ఒకవేళ నిజమా, ఇటువంటి పరిస్థితి మన దేశంలో ఏర్పడే స్థితి ఉందా అని ఒక్క క్షణం ప్రతి వ్యక్తిని అనుమానంతో చూశాను. ఇక కొద్దో గొప్ప చదువుకున్న నేనే ఇలా ఆలోచించినప్పుడు దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో చదువు అంటే తెలియని కొంతమంది అత్యంత గొప్ప మన ధార్మిక మేధావులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళంతా ఎలా ఫీల్ అయి ఉండాలి, వాళ్ళంతా ఎలా రియాక్ట్ అయి ఉండాలి? బేసికలీ నేను ఒకటి చెప్తా, మనము ఎదుటివాడి మనస్సును గాయపరచకూడదు అనేది హిందూ ధర్మంలో అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ ధర్మంలో అయినా ఉంది. ఎదుటివాడు మనస్సును గాయపరిచే పరిస్థితులు మనకు కలిగినా మనం ఏర్పరచకూడదు, వాళ్ళని గాయపరచకూడదు.
ఇది హిందూ ధర్మంలో ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హిందువులే కదా, ఇది నేను చెప్తున్న మాటలు కాదు. సుప్రీంకోర్టు సాక్షాత్తు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత సెప్టెంబర్ 30వ తారీఖు సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కంక్లూజివ్ ఎవిడెన్సే లేదు కదా, అంటే ఒక అలిగేషన్ చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద నుంచి అన్నారు. మీ దగ్గర ఒక రిపోర్ట్ ఉందా? లేదు. ఏదో ఫారెన్ ఫ్యాక్ట్ ఉందన్న రిపోర్ట్ తర్వాత వచ్చింది. సరే, అది ఎక్కడి నుంచి వచ్చింది? గత తిరుపతి లడ్డు తయారీ చేయబడిన నెయ్యిని టెస్ట్ చేస్తే వచ్చిన రిపోర్టా? కాదు. ఒక లారీ వచ్చింది, ఆ లారీని రిజెక్ట్ చేసి పంపిస్తుంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామని చెక్ చేస్తే వచ్చిన రిపోర్టు. అంటే జూన్ జూలై మాసంలో ఒక లారీ నెయ్యి తీసుకొని వస్తే ఆ లారీలో నెయ్యిని అక్కడున్న టీటీడీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన నెయ్యి కల్తీ ఉందన్న విషయం తెలిసింది. దానికి సంబంధించిన రిపోర్టుని చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టుకొని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు, విచ్ ఇంపాక్టెడ్ ఎవ్రీ హిందూ అక్రాస్ ద గ్లోబ్. దీన్ని అడ్డం ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అనౌన్స్మెంట్ని అడ్డం పెట్టుకొని మన కొణిదెల పవన్ కళ్యాణ్ విచిత్రమైన వేషం వేసుకొని వారాహి డిక్లరేషన్ అనే ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేసి హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక ధార్మిక సంస్థగా ఏర్పడాలి అని చెప్పి ఒక వారాహి డిక్లరేషన్ అనేది ఒకటి తీసుకొని వచ్చి తిరుమల నుంచి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ టైంలో పోయిన లడ్డూల్లో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారన్న స్టేట్మెంట్ పబ్లిక్గా ఇచ్చాడండి ఇతను. విచ్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. స్వతహాగా నేనేం నమ్ముతాను అంటే వెంకటేశ్వర స్వామి ముందర నిలబడి తప్పు తలుచుకోవడానికి కూడా భయపడతాను నేను. అంటే ఏదైనా తప్పు చెడు ఆలోచించడానికి కూడా భయపడతాను. అటువంటి ప్రదేశంలో మన పవన్ కళ్యాణ్ నిలబడి బొట్టు పెట్టుకొని హిందువుగా బ్రతికి బొట్టు పెట్టుకొని కాషాయ గుడ్డలు వేసుకొని తిరుమల నుంచి పోయిన లడ్డూల్లో ఆవు కొవ్వు కలిపిన లడ్డూలను అయోధ్యలో రామ మందిరంలో అందరికీ ప్రసాదంగా ఇచ్చారన్న స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇతను. హౌ హారిబుల్. దీని గురించి అసలు సభ్య సమాజం తల దించుకోవాలి. తెలుగు గురించి మాట్లాడే వెంకయ్య నాయుడు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, దేశ రాజకీయ వ్యవస్థల గురించి మాట్లాడుతున్న ఎన్వి రమణ, వీళ్ళు స్పందించారు ఇటువంటి విషయం పట్ల. ఈ దేశంలో చట్టాలు బ్రతికున్నాయి, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బ్రతికుంది అని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్. సుప్రీంకోర్టు కలగజేసుకొని చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ బేసిస్ మీద ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, తప్పు జరిగిందని ఏ బేసిస్ మీద నిర్ణయించారు, రిపోర్టు ఎంక్వైరీకి మీరు అనౌన్స్ చేశారు కదా, మరి ఎంక్వైరీ రిపోర్ట్ రాకమునిపే జంతు కొవ్వు కలిపింది అని చెప్పి కొన్ని కోట్ల మంది మనోభావాలను ఎలా మీరు ట్యాంపర్ చేయగలిగారు? అంటే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని స్మాష్ చేయటానికి లేదా ఎదుర్కోవటానికి ఎంచుకున్న మార్గం కొన్ని కోట్ల మంది మనోభావాలలో విషాన్ని నింపగలిగితే, హిందూ ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళందరూ దాడి చేస్తే ఆ దాడిలో జగన్మోహన్ రెడ్డి పలుచనైపోయి రాజకీయంగా బలహీన పడాలన్న ఆలోచనతో చేశారు చంద్రబాబు నాయుడు గారు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సింది ఏంటంటే, నాలాంటి వాళ్ళు నమ్మేది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి విషయంలో ఆడుకునేవాడితో ఎవరితో అయినా సరే ఆయన నిలువున కుటుంబాలను కూడా కూల్చేస్తాడు. అంటే కలియుగంలో తప్పులు చేసే వాళ్ళకు అక్కడికక్కడే శిక్షలు వేసే వెంకటేశ్వర స్వామి ఇటువంటి అలిగేషన్ చేసినప్పుడు ముందు వెనక చూసుకోకుండా అలిగేషన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, మీరు పాపభీతి లేదా, మీకు భయం, ఆ వెంకటేశ్వర స్వామితో మనం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని నమ్ముకున్న కొన్ని కోట్ల మంది మనోభావాలను మనం దెబ్బతీస్తున్న భయం లేదా అన్నది నా ప్రశ్న. కొన్ని లక్షల మంది ప్రశ్న కూడా ఇది. అండ్ ఈయన తెలుసో తెలియకో చేసిన తప్పును పదింతలుగా ఎన్హాన్స్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉత్సుకతతో నేషనల్ లెవెల్ పార్టీగా ఆ బీజేపీ సెంట్రల్ లెవెల్లో వాళ్ళ ఖండంలో పడాలన్న ఒక తుత్తురతో పవన్ కళ్యాణ్ చేసిన దుర్మార్గం ఏంటి అంటే, రోడ్డెక్కి లడ్డూల్లో, అయోధ్య లడ్డూల్లో పంది కొవ్వు కలిసిందని చెప్పటం. అసలు ఆ మాట వినటానికి ఎంతో ఇబ్బందిగా ఉంటే సుప్రీంకోర్టు కలగజేసుకొని సిట్ని ఏర్పాటు చేసింది. ఫైనల్గా ఇప్పుడు సిట్ తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు, ఇందులో ఎటువంటి అనిమల్ ఫ్యాట్స్ లేవు, పంది కొవ్వు లేదు, ఇది కేవలం ఒక కల్తీ ఇష్యూ. ఈ దేశంలో కల్తీ జరగని ప్రదేశం ఏదన్నా ఉందేమో మీరు నాకు చెప్పండి.
ఈ దేశంలో మనం వాడే వంట నూనె దగ్గర నుంచి మనం తలకు పెట్టుకునే ఆయిల్ దాకా ప్రతిదీ కల్తీ. అందుకోసమే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనే పేరుతో అతి పెద్ద వ్యాపారం జరుగుతుంది దేశంలో. అధికారికంగా దేశవ్యాప్తంగా సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ నివేదించిన నివేదిక ఏంటి అంటే, బోలే బాబా ఆర్గానిక్ డైరీ దేశంలో ఎక్కడ కూడా ఒక చుక్క మిల్క్ కానీ బటర్ కానీ ప్రొక్యూర్ చేయకుండా దాదాపు 6.8 మిలియన్ ఘీని టీటీడీ లాంటి ఆర్గనైజేషన్స్కి పంపించడం జరిగింది. సరే, దీంట్లో గత ప్రభుత్వపు పెద్దలు ఉన్నారా అంటే 2022లోనే ఈ పర్టికులర్ బోలే బాబా కంపెనీని, నేను మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ నేను సృష్టించింది కాదండి, అఫీషియల్గా ఆన్లైన్లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. 2022లో ఈ బోలే బాబా అనే డైరీ అవకతవకలకు పాల్పడుతుందని చెప్పి టీటీడీ తెలుసుకుని వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అయినా కూడా ఈ బోలే బాబా అనేవాడు తిరుపతికి చెందిన వైష్ణవి డైరీ, మాగంగా ఉత్తరప్రదేశ్కి చెందిన మాగంగా డైరీ, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ వాళ్ళ లింక్స్ని వాడుకొని వాళ్ళ నెయ్యిని పంపించడం జరిగింది. అది నిజం. సో ఫైనలీ ట్రూత్ ఏంటి అంటే, ఇట్ ఈజ్ ఈ దేశంలో అన్ని చోట్ల జరిగినట్టే ఇక్కడ కూడా కల్తీ జరిగింది. అన్నవరంలో ప్రసాదాలను చెక్ చేసినా మనకు కల్తీ బయటపడుతుంది, తిరుమలలో ప్రసాదాలను చెక్ చేసినా కల్తీ బయటపడుతుంది, విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్నని చెక్ చేసినా కల్తీ బయటపడుతుంది, కాశీలో చెక్ చేసినా కల్తీ బయటపడుతుంది. ఇప్పుడు నేను వేసిన అలిగేషన్స్ కాదు, కల్తీ అనేది ఎంతో ఒక శాతంలో ఏదో ఒక చోట ఉంటుంది. కల్తీని నోరు రాజకీయంగా లబ్ధి చెందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక కథను సృష్టించి జనాల మీదికి వదిలి జగన్ని పలుచన చేయాలనుకున్నారే. నేను ఒకటే అడుగుతాను, అయోధ్య రామ మందిరానికి కొన్ని కోట్ల లడ్డూలు పంపించాం కదా మనము. ఎంతోమంది నాగసాధువులు లాంటి వాళ్ళు, ఎంతోమంది కైలాస పర్వతం నుంచి అటు రకరకాల పర్వతాల నుంచి వచ్చిన సాధువులు ఉన్నారు కదా అక్కడ. వాళ్ళందరూ ఎంతో దీక్షతో తిన్న లడ్డు కదా. ఆ లడ్డూలో కల్తీ ఉంది, ఆ లడ్డు పంది కొవ్వుతో చేశారు అని ఒక తప్పుడు ఆలోచనను వాళ్ళ మనసులో నాటి వాళ్ళు చివుక్కుమని బాధపడేలా చేసిన పవన్ కళ్యాణ్, ఇది మన కుటుంబానికి మంచిదా? ఇది మన వంశానికి మంచిదా? మీరే ఆలోచించండి. మనము ఒక మంచి మనిషి మనస్సు గాయపరిస్తేనే బాధ కలుగుతుంది. వాళ్ళు బాధపడితే మన కుటుంబాలు తగ్గుతుందని బాధపడతామే. కొన్ని లక్షల మంది సాధువుల మనసుల్ని మీరు ఒక తప్పుడు స్టేట్మెంట్తో బాధ పెట్టారు కదా. ఆ బాధ అంతా కొండంతా మన కుటుంబాలకు తగిలితే బాధపడి ఏడ్చేది ఎవరు? మనము రాజకీయాల కోసం అనవసరంగా మాట్లాడే పనికిమాలిన మాటల వల్ల మన ఇంట్లో ఉండే పిల్లలు, భార్య, కుటుంబము వాళ్ళు కదా, వాళ్ళకి ఏదైనా జరిగితే కొంతమంది శోకము, కొంతమంది బాధ ఒక ఆయుధమై మన కుటుంబాలను తగిలితే అది మనకు రైటా రాంగా? మీరే ఆలోచించుకోవాలి. రాజకీయాల కోసం కల్తీ జరిగిన విషయాన్ని, అడల్టర్డ్ విషయాన్ని, మతానికి పులిమి జంతు కొవ్వు ఉందని చెప్పి రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి మీరు జనంలోకి, మార్కెట్లో ప్రాపగేట్ చేయడం రైటా రాంగా? నేను చాలా ధార్మికంగా అడుగుతున్నాను మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఇది మన కుటుంబాలకు మేలు చేస్తుందా? మన రాష్ట్రానికి మంచి చేస్తుందా? రాజకీయాల కోసం ఈ ఆంధ్రులు అత్యంత నీచానికి దిగజారుతారన్న మాట మనకు రాదా? ఇది నేను ప్రభుత్వ పెద్దలకు సంధిస్తున్న ప్రశ్నలు. హిందూ సమాజం కూడా ఆలోచించాలి. రాజకీయాల కోసం ఇంత దిగజారి మాట్లాడే రాజకీయ నాయకుల్ని మనమే దారిలో పెట్టాలి. ప్రజలందరూ నేను ఒక కమిట్మెంట్తో ముందుకు పోవాలనుకుంటున్నాను. ఈ ప్రపంచమంతా మన తిరుమలను తప్పుగా అనుకోకుండా, మా తిరుమలలో ఎటువంటి పంది కొవ్వు కలిసిన లడ్డూలు తయారు చేయబడలేదు, ఎటువంటి ఫ్యాట్స్ ఉన్న ఎటువంటి అనిమల్ ఫ్యాట్స్ని లడ్డూ తయారీలో వాడలేదు. మీరు తిన్న లడ్డు అత్యంత పవిత్రమైనది, ఆ వెంకటేశ్వర స్వామి నుంచే వచ్చింది. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా రాష్ట్రానికి వచ్చిన ఎవరు కూడా అపవిత్రం అవ్వలేదు అని చెప్పి అందరూ మీ సోషల్ మీడియా అకౌంట్లలో మన తిరుపతిని, మన తిరుమల యొక్క పవిత్రతను ప్రపంచానికి చాటి చెప్పి మన రాష్ట్ర గౌరవాన్ని కాపాడండి.